ఇప్పుడు మాట్లాడాలి. మరి రేవంత్ రెడ్డి నోరు జారింది కదా, ఇంత పెద్ద మాట అన్నాడు. ఏమన్నాడు? కళ్ళు కోడి కోసిటోనికి ఓ దేవుడు అంటే కొని కొయ్యుర్రా కళ్ళు పొయ్యుర్రా అని ఏ దేవుడు అని అడిగిందా? అది మన అలవాట్లు, మన ఇష్టాలు, వాళ్ళ పేరు మీద మనం తాగుతాం. అది మనిషి ఏర్పాటు చేసింది. ఇప్పుడు అనుర్రి మరి రేవంత్ రెడ్డి గారు ఇంత మాట జారిండు. బండి సంజయ్ గారు ఇప్పుడు రావాలే. ఏ ముస్లిం మాట జారలే, ఇప్పుడు ఏ క్రైస్తవుడు మాట జారలే దేవుళ్ళ మీద. 33 కోట్ల దేవి దేవుళ్ళ మీద ఏ క్రైస్తవుడు కానీ, ఏ ముస్లిం కానీ, ఏ మాదిగ వారు కానీ, ఏ బీసీ వారు కానీ, లేకపోతే ఏ ఎస్టీ వారు కానీ తులనాడలేదు, మాటలు జారలేదు. రెడ్డి ముఖ్యమంత్రి, అది కూడా హిందూ రెడ్డి ముఖ్యమంత్రి, 33 కోట్ల దేవతల మీద మాటలు జారింది. దీని మీద బండి సంజయ్ ఇప్పుడు మొల్దారం గుర్తుకొస్తుందా, బొట్టు గుర్తుకొస్తుందా, గాజులు గుర్తుకొస్తాయా చెప్పాలి. అంటావు కదా, మొల్దారం నా మొల్దారం పాడుగాను. అంటే మొల్దారం ఉంటేనే రేషం వస్తుంది అన్నట్టు. మొల్దారం లేకపోతే ఇక రేషం రాదట. ఇక కూరల ఉప్పు, కారపొడి, పసుపు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని వృధా. మొల్దారం ఉంటే అవన్నీ ఉన్నట్టే కూరల. ఇప్పుడు అనాలే మీరు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఈరోజు మీరు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డిని ఏం చేస్తారో చూడాలి. ఈ రోజంతా చూస్తాం మేము. ఆయన ఎంటుక కూడా వీకలేరు మీరు. నేను చెప్తానగా, మీరేమన్నా దేశానికి అవసరం వచ్చే మాటలు మాట్లాడే మాలమాదిగల మీద, బీసీల మీద, ఎస్టీల మీద తప్పించి ఈ మతవాదులు ఇంకెవరి మీద దాడి చేయలేరు. నేను చెప్తానా, ఇంకెవరిని అడ్డుకోలేరు ఇటువంటి మాటలు మాట్లాడిన. కథలు పడతారు కథలుగా.